డియర్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో చాలామంది అభ్యర్థులు తెలంగాణ స్టేట్ మరియు ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం అయితే సెంట్రల్ గవర్నమెంట్ మంచి అవకాశాన్ని తీసుకొని వచ్చింది. మంచి శాలరీస్తో అండ్ లెస్ క్వాలిఫికేషన్తో అటవీ శాఖలో మంచి జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది, అండ్ దీనికి పోస్ట్ ఎక్కడ ఇస్తారనే విషయం అయితే మనం ఈ వీడియోలో పొందుపరుస్తాం అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫారెస్ట్ గార్డ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో రకరకాల వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్త్రీ మరియు పురుషులు అందరు అర్హులే అన్నమాట. అండ్ దీంట్లో ఎలాంటి వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దీని ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏందనే విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను పూర్తిగా డీటెయిల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనము నోటిఫికేషన్ డీటెయిల్లోకి వెళ్ళినట్లయితే ఇది ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ద్వారా ఫారెస్ట్ గార్డ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇందులో 615 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఫారెస్ట్ గార్డ్తో పాటు రకరకాల వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. దీని అప్లికేషన్ డేట్ వచ్చేసి 18th ఆగస్ట్ నుంచి మొదలుకుంటే 16th సెప్టెంబర్ వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో మనం ఫారెస్ట్ గార్డ్ విషయానికి వస్తే 52 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో రకరకాల వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సబ్ ఎడిటర్, హెడ్ లైబ్రరియన్, కేర్ టేకర్, ట్రైనర్, గ్రాడ్యుయేట్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, మ్యూజికల్ టీచర్, ఇలా రకరకాల వేకెన్సీస్ అయితే దీంట్లో పొందుపరచడం జరిగింది. సో మనము మన అర్హతను బట్టి అన్ని జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వేకెన్సీస్ మొత్తం చూస్తే 615 వేకెన్సీస్ ఇచ్చారు. సో మనం ఫారెస్ట్ గార్డ్ విషయానికి వచ్చినట్లయితే మనకు కంప్లీట్గా 52 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి నేషనల్ వైడ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు కూడా దీనికి అర్హులుగా ఉంటారనమాట. సో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 19 వేకెన్సీస్, అదేవిధంగా ఓబీసీలో 18 వేకెన్సీస్ ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకైతే 6 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకైతే 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 4 వేకెన్సీస్ ఇచ్చారు. మొత్తం కలిపేసి 52 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో మనం వెళ్ళినట్లయితే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు దీనికి అర్హులు ఉంటారనమాట. దీనికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో మేల్కి అయితే హైట్ 163 సెంటీమీటర్ వేయడం జరుగుతుంది. దాంతోపాటు చెస్ట్ విషయంలోకి వస్తే 84 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి. అదేవిధంగా ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ పెరగాల. సాధారణంగా ఫీమేల్కి అయితే ఏ ఎగ్జామ్లో చెస్ట్ అడగరు, బట్ ఏంటంటే దీంట్లో అయితే చెస్ట్ కూడా ఎక్స్పాన్షన్ అడగడం జరిగిందనమాట. సో ఫీమేల్ హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ అండ్ చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్. ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్స్ కావాల్సి ఉంటుందన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ మస్ట్ పాస్ ఏ ఫిజికల్ టెస్ట్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 and 16 కిలోమీటర్ రెస్పెక్టివ్లీ ఆన్ ఫుట్ ఇన్ 4 hours. ఇక్కడ ఏంటంటే 4 గంటల సమయం ఇచ్చారు. మేల్కి అయితే 25 కిలోమీటర్ ఇచ్చారు, ఫీమేల్కి అయితే 16 కిలోమీటర్ అయితే ఇచ్చారు. సో 4 hours అయితే మనం ఈ టాస్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాబ్కి సంబంధించిన పే స్కేల్, శాలరీ బేసిక్ ఏ విధంగా ఉన్నది అనేది చూసినట్లయితే 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి అలవెన్సెస్ అనేది సపరేట్ ఉంటుంది. ఇది బేసిక్ మాత్రమే పే స్కేల్ అనమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years to 25 years ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన మనము సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
అండ్ అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లికేషన్ మోడ్ గురించి చూసినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎలాంటి ఫీజు ఉండదన్నమాట. అదేవిధంగా జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉండడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మేము పొందుపరచడం జరిగింది. సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ డౌట్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు ఇప్పటికీ మా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.